బూత్ లెవెల్‌లో పర్యవేక్షణ. గత 5 ఏళ్లుగా ఆహ్, అక్కడ తృణమూల్ కాంగ్రెస్‌ని దెబ్బ కొట్టడానికి భారతీయ జనతా పార్టీ చేసుకొచ్చింది. బూత్ లెవెల్ కమిటీలు, ఆ కమిటీల పైన పర్యవేక్షణ, ఆ కమిటీలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి లెక్కలు వాళ్ళలా తీయబట్టినే లోకల్ కాని వాళ్ళు, అట్లాగే చనిపోయినటువంటి వాళ్ళు, వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాట్లు కూడా అక్కడ ఉండటం. ఇట్లాంటియన్నీ కూడా అక్కడ తేలడం వల్లనే ఆ విషయాలను ఎన్నికల సంఘం నోటీస్‌కి తీసుకెళ్ళడం. ఎన్నికల సంఘం కూడా పరిశీలించడం వల్లనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి అట్లాంటివి తొలగించడం. తొలగించొద్దంటూ వెళ్ళినటువంటి పిటిషన్‌లన్నీ కూడా కొట్టి పాడేయడం. ఆ పైన స్వయంగా న్యాయమూర్తుల పర్యవేక్షణలోనే సరికిందన అవి తొలగించబట్టి దాదాపు 60, 70 లక్షల ఓట్లు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా చూస్తే బూత్ మేనేజ్‌మెంట్ సక్సెస్సు, అట్లాగే కౌంటింగ్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్సు, కౌంటింగ్ తర్వాత జరగబోయేటటువంటి సంఘటనలు, దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దాన్నే అమిత్ షా రివ్యూ చేసుకురావడం అన్నటువంటిది బెంగాల్‌లో కూర్చుని ప్రత్యేకించి స్ట్రాటజీ అంతా కూడా ప్లాన్ చేసుకొస్తున్నారనమాట.